హాయ్ అండి, మై సెల్ఫ్ పూజిత ఫ్రమ్ హైదరాబాద్. లాంచ్ కోచ్డ్ బై రవీంద్ర గారు అండ్ నాగభరణ్ గారు, మెంటర్ దయానంద్ సార్, రత్న మ్యామ్. లాస్ట్ వీడియోలో విటమిన్ బి గురించి తెలుసుకున్నాం కదా. విటమిన్ బి డెఫిషియన్సీ సింటమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. మనకి విటమిన్ బి లోపించినప్పుడు టింగ్లింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కాళ్ళు తిమ్ముర్లుగా ఉండడము, ఎక్కడ కూర్చుంటే అక్కడ కాళ్ళు పట్టేసినట్లు ఉండడము, మైగ్రేన్ తలనొప్పి వింటూ ఉంటాం కదా మనం, మైగ్రేన్ బాగా ఉంది నాకు అని. సో ఇది విటమిన్ బి2 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పి అని వస్తుంది. అలాగే మనకి బి విటమిన్స్ 8 ఉంటాయి కదా, ఆ 8 కూడా ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనకు ఆ డెఫిషియన్ ఉండడం వల్ల తెలుసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి B1 అండి. దీన్ని మనం థయామిన్ అంటాము. ఈ B1 డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి నాడీ వ్యవస్థ పనితీరని తగ్గడం జరుగుతుంది. అలాగే బెరీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సెకండ్ వన్ B2 అండి. దీన్ని మనం రైబోఫ్లోవిన్ అంటాము. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి మైగ్రేన్ రావడము, విపరీతమైన తలనొప్పి రావడము, అలాగే ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ B3. దీన్ని మనం నయాసిన్ అంటాము. ఈ B3 డెఫిషియన్సీ ఉండడం వల్ల పెలగ్రా అనే వ్యాధి రావడం జరుగుతుంది. అలాగే చర్మ సమస్యలు, అంటే చర్మం పొడిబారినట్లు ఉండడము, ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ B5 అండి. దీన్ని మనం ఫెనటనిక్ యాసిడ్ అంటాము. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి జీర్ణ సమస్యలు, డిప్రెషన్గా ఫీల్ అవ్వడము, ప్రెజర్గా ఫీల్ అవ్వడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ B6 అండి, పైరాడాక్సిన్. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్గా ఫీల్ అవ్వడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ బయోటిన్ అండి, B7. సో ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వడము, వైట్ హెయిర్ రావడము, అలాగే గోర్లు విరిగిపోవడము, ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ B9, ఫోలిక్ యాసిడ్. ఇది మెయిన్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిండం అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల పిండం అభివృద్ధి సరిగ్గా జరగకపోవడం జరుగుతుంది. అలాగే ఆకలి లేకపోవడం, ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ B12 అండి. దీన్ని మనం సైనోకోబాలమిన్ అనొచ్చు, మిథైల్ కోబాలమిన్ కూడా అనొచ్చు. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి నరాల బలహీనత, అలసిపోయినట్లు ఉండడము, అలాగే పెర్నీషియస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నడవడంలో సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే మతిమరుపు, చాలా చిన్న విషయాలకు కూడా మర్చిపోవడం జరుగుతుంది. సో మనం ఈ బి విటమిన్ డెఫిషియన్సీని గుర్తించుకొని మనం కావాల్సిన పోషకాలను అందించుకొని ఈ డెఫిషియన్సీని పోగొట్టుకుంటూ